నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రీడింగ్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ స్కిల్స్. LSRWలో ఇది రీడింగ్ అనేది కూడా ఒక స్కిల్. అయితే ఈ రీడింగ్ అనేది కొన్ని స్ట్రాటజీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే రీడింగ్ ద లైన్స్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్. వీటి అర్థం ఏంటి, ఎగ్జామ్లో మనకి బిట్ కనుక వస్తే దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఒకసారి. ఈ రీడింగ్ స్ట్రాటజీస్ అనేవి 3 టైప్స్: రీడింగ్ ద లైన్స్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్. వీటి అర్థం ఏంటో ఒకసారి మనం నేర్చుకుంటే బిట్టు ఎలా ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలం. చూడండి, రీడింగ్ ద లైన్స్ అంటే ఏంటంటే రైటర్ మనం ఏదైనా టెక్స్ట్, పోయం ఏదో ఒక ఎస్సై చదివేటప్పుడు లైన్స్ చదివి అందులో రైటర్ ఏంటి రాసాడో వాటి అర్థాన్ని మాత్రమే తెలుసుకుంటే అది రీడింగ్ ద లైన్స్. అదే రిఫర్స్ టు ఏ ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ ఎ స్టోరీ ఆర్ ఎ టెక్స్ట్ టు రిసీవ్ ద ఎక్స్ప్లిసిట్ మీనింగ్ ఆర్ కన్వేడ్ బై ది రైటర్ ఈజ్ కాల్డ్ రీడింగ్ ద లైన్స్. అంటే అక్కడ ఏముందో అది చూసి దాని అర్థాన్ని తెలుసుకోవడం మాత్రాన్ని మనం ఏమనొచ్చానంటే రీడింగ్ ద లైన్స్ అని అనొచ్చు. ఇప్పుడు మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి బిట్స్ ఏంటంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్ అని అడుగుతున్నాడు. అది కూడా ఒకసారి చూద్దాం. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఏ రీడింగ్ స్ట్రాటజీ ఇన్ విచ్ ద రీడర్ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ ది ఇంప్లిసిట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ అన్సెడ్ మెసేజ్ ఆఫ్ ది రైటర్. అంటే మనం ఒక పోయం కానీ, ఒక టెక్స్ట్ కానీ, ఒక ఎస్సే కానీ చదివేటప్పుడు ఏదైతే రైటరు ఆ పదాలలో చెప్పలేడో, నిగూఢంగా ఇంకా ఏదన్నా దాస్తాడో దానిని తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మనం, షీ ఈజ్ సో బ్యూటిఫుల్. పదాలు చాలా క్లుప్తంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇది మనం చూస్తే ఆమె చాలా అందంగా ఉంది అని అనుకుంటాం. కానీ ఇది ఒక సర్కాస్టిక్గా చెప్పడం, ఒక ఎటకారంగా చెప్పడం, అంటే ఆనెస్ట్ ఫీలింగ్ కాదు ఇది. కానీ ఈ పదాలని మాత్రమే చదివితే మనకి ఇందులో ఉన్నటువంటి మీనింగ్ ఏమని చెప్తుంది అని అంటే ఆమె అందంగా ఉంది అని చెప్తుంది. కానీ ఈ పదాలలో ఉన్నటువంటి అన్సెడ్ మీనింగ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఇంప్లిసిట్ మీనింగ్ని ఆమె చాలా అందంగా ఉందిలే అని వెటకారంగా మాట్లాడడం అన్నమాట. దీనిని మనం ఏమంటామంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని అనవచ్చు. ఓకే, అంటే ఏ మీనింగ్ అయితే అక్షరాల్లో చూపించకుండా ఇంప్లిసిట్గా ఉంటుందో ఆ మీనింగ్ని తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని అనవచ్చు. ఏదైతే రాసి ఉందో దాన్ని మాత్రమే తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే రీడింగ్ ద లైన్స్ అని అంటాం. ఇక రీడింగ్ బియాండ్ ద లైన్స్ అంటే దీనికి ఎక్స్టెన్షన్. ఇది రీడింగ్ బిట్వీన్ ద లైన్స్కి ఎక్స్టెన్షన్. రీడింగ్ బియాండ్ ద లైన్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడచ్చు, ఇట్ రిఫర్స్ టు ఏ రీడింగ్ స్ట్రాటజీ ఇన్ విచ్ ద రీడర్ ఫోకసెస్ ఆన్ బోత్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది రైటర్. ఈ రాసినటువంటి వ్యక్తి యొక్క స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ని అర్థం చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే రీడింగ్ బియాండ్ ద లైన్స్ అని అనవచ్చు. అంటే ఈ రైటర్ ఏ ఉద్దేశంతో రాశాడు, అతని టోన్ ఏంటి, రాయడానికి టోన్, మూడ్, ఇంటెన్షన్ ఇవన్నీ ఏంటి అని గ్రహించడాన్ని మనం ఏమంటామంటే రీడింగ్ బియాండ్ ది లైన్స్ అని అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ ఈజ్ సో టాలెంటెడ్ అంటాం. హీ ఈజ్ సో టాలెంటెడ్ అంటే మామూలుగా చదివితే టాలెంటెడ్గా అనిపిస్తూ ఉంటుంటుంది. హీ ఈజ్ సో టాలెంటెడ్ అంటే ఇతను ఏ టోన్లో చెప్పాడు అని అంటే మనకు తెలుస్తుంది, వెటకారం, ఎంత సర్కాస్టిక్గా చెప్పాడు అనేది. అంటే రైటర్ యొక్క టోన్ని, మూడ్ని, ఇంటెన్షన్ని అర్థం చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే రీడింగ్ బియాండ్ ద లైన్స్ అని చెప్పవచ్చు. ఏ మెసేజ్ అయితే అక్షరాల్లో చూపించకుండా నిగూఢంగా దాచి ఉంచాడో దాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని అనొచ్చు. ఏ మెసేజ్ అయితే చెప్పాలనుకొని రైటర్ రాశాడో దాన్ని మాత్రమే చదివి అర్థం చేసుకుంటే మనం దాన్ని రీడింగ్ ద లైన్స్ అని అనొచ్చు. ఇవి రీడింగ్ స్ట్రాటజీస్. థ్యాంక్ యూ.